నమస్కారం వెన్నెల న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఏపీ సీఎంను విమర్శించే నైతిక హక్కు ప్రధానమంత్రి మోడీకి లేదు ఎమ్మెల్యే జీవి వైసీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర అభివృద్ధి చెందుతుందని ప్రజల విశ్వాసం బొల్ల పట్టణంలోని మాల మహానాడు కార్యాలయంలో నూతన కార్యవర్గ ఎన్నిక శనివారం జరిగింది కార్యక్రమానికి మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కెట్టి భీమరావ్ అంబేద్కర్ ముఖ్య అతిథిగా విచ్చేశారు ఈ సందర్భంగా భీమరావ్ అంబేద్కర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న 12% మాలలకు ప్రభుత్వం సరైన గుర్తింపు ఇవ్వాలన్నారు రాష్ట్రంలో 8% మాదిగలు ఉన్న ఎంఆర్పీఎస్ అధ్యక్షులు మందకృష్ణ మాదిగ విశ్వరూప సభలు అంటూ పెడుతూ ప్రజలను మోసం చేస్తున్నారన్నారు రానున్న ఎన్నికల్లో అధిక శాతం ఉన్న మాలలు ఓటు ప్రధానమైందన్నారు అనంతరం రెండోసారి నూతనంగా ఎన్నికైన మాల మహానాడు నియోజకవర్గ అధ్యక్షులుగా తుల్లూరి బ్రహ్మను ఎన్నుకొని ధృవీకరణ పత్రం అందజేశారు మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడిని జాతీయ అధ్యక్షుడు జి చెన్నై గారి ఆధ్వర్యంలో పనిచేస్తున్నాను ఆయన ఆదేశాల మేరకు నేను వినుకొండ నియోజకవర్గానికి మాల మహానాడు అధ్యక్షుడిగా తుల్లూరు బ్రహ్మయ్యని నియమించడం జరిగింది అందులో నియమిత ఇక్కడికి రావడం జరిగింది ముఖ్యంగా ఈ రాష్ట్రంలో మేము 14% మాలలు ఉన్నాము 8% మంది మాదిగలు ఉన్నారు మందాకృష్ణ మాది గారు ఎలక్షన్ ముందర ప్రతిసారి ఇక్కడికి వచ్చి విశ్వరూప సభలన్నీ పెట్టడము ఎలక్షన్ ముందలే తర్వాత మళ్ళీ కనపడకుండా వెళ్ళిపోవడము అట్లాగే దళితుల మధ్య చీలికలు పెట్టి మాకు రాజకీయ అధికారం చాలా దూరంగా పెడుతున్నారు ఆయన ఈ రాష్ట్రంలో మాత్రం తిరగలేదు ఏదైనా కలిసి చేస్తే రాజ్య అధికారం దగ్గరికి వెళ్తాం అట్లాగే ఈ మాల మహానాడు తరపున మాకు రావాల్సినటువంటి సప్లై నిధులు కానీ అభివృద్ధికి సంబంధించిన నిధులు కానీ మేము వాటిని త్వరగా మాకు అందజేయాలని కోరుతూ అన్ని రాజకీయ పార్టీలు సూచిస్తున్నాం ఈ రాష్ట్రంలో 14% మేము ఒక తాటిపై నిలుస్తుంటే ఏ రాజకీయ పార్టీ అయినా సరే మా ఓటుతోనే గెలవాల్సి వచ్చిన పరిస్థితి ఈ రోజున ఈ రాష్ట్రం ఉంది ప్రత్యర్థి శత్రువు తన చిరునవ్వుతో సమాధానం చెప్పి తన సహచర సైనికుల గుండెల్లో ధైర్యాన్ని నింపిన భారతదేశం గర్వించదగ్గ వింగ్ ఆర్మీ కమాండర్ అభినందన్ వర్ధమాన్కు ప్రత్యేక స్వాగతం పలుకుతూ పట్టణంలోని వివేకానంద హైస్కూల్ విద్యార్థులు ప్రత్యేక ఆహ్వానం పలికారు ఈ సందర్భంగా పాఠశాల నుండి విద్యార్థులు ర్యాలీగా వస్తూ వీధుల్లో స్వీట్లు పంచుతూ ఆనందాన్ని వ్యక్తం చేశారు ఈ సందర్భంగా పాఠశాల ఉపాధ్యాయులు మాట్లాడుతూ అభినందన్ వర్ధమాన్ పాకిస్తాన్ నుండి భారతదేశంలోకి అడుగుపెట్టిన శుభ సందర్భంలో యావత్ భారతదేశం సంతోష అభినందనతో ఉందన్నారు అభినందన్ లాంటి ఎందరో గొప్ప జవాన్లు భారతదేశంలో ఉన్నారని ఎవరికీ భయపడిన వారే భారతీయులన్నారు దేశం నుంచి విడిపించడానికి ప్రపంచ దేశాలు మొత్తం కూడా ఏకమై ఐక్యరాజ్య సమితిలో జెనీవా ఒప్పందం ప్రకారం 42 గంటల్లో మన అభినందన్ని రిలీజ్ చేయడానికి ప్రపంచ దేశాల సహాయ సహకారాలు అందించాయి అలాగే భారతదేశ ధైర్యాన్ని మనం ఈ విషయంలో చర్చించుకోవాలి ఏంటంటే వాళ్ళు ఎంత హింసించినా కానీ మన దేశ రహస్యాలు అడిగినా కానీ చెప్పినటువంటి దేశభక్తుడు మన అభినందన్ చూసి అందరూ విద్యార్థులు ప్రతి పౌరుడు కూడా చాలా నేర్చుకోవాల్సిన విషయం చాలా ఉంది దేశం కోసం ప్రాణం అర్పించడమే కాకుండా దేశ రహస్యాలు వాళ్ళంతా చిత్రహింసలు పెట్టినప్పటికీ చెప్పినటువంటి గొప్ప దేశభక్తుడు మన అభినందన్ అలాగే ఆయన నేపథ్యాన్ని మనం చూస్తుంటే వాళ్ళ అమ్మగారు కానీ వాళ్ళ నాన్నగారు కానీ న్యాయలోని ఎయిర్పోర్ట్స్లో పనిచేసిన వాళ్ళ నుంచి వాళ్ళ తల్లిదండ్రుల నుంచి దేశభక్తి తిరిగి తెచ్చుకున్న అభినందన్ మన భారతదేశానికి ఎంతో గర్వకారణం ఆయన చూసిన చదువు పౌరుషం ప్రతి ఒక్కరిలో కూడా మెలగాలని అందరూ కూడా ఆయనలాగా అవ్వాలని అవసరమైతే దేశ రక్షణలో ప్రతి ఒక్కరూ ఒక సమితిలాగా పోరాడి దేశం కోసం పోరాడాలని ప్రాణాల అర్పించడంలో కూడా వెనుకంటే వేయకుండా దేశమే ముందు తర్వాత ఏదైనా అని ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని ఈ సందర్భంగా మన సంతోషాన్ని అలాగే యావత్ భారతదేశం కూడా సంతోష సంప్రదాయాలతో ముందు పేరుతో ఉన్న సందర్భంలో వివేకానంద పాఠశాల ఒక కుటుంబంగా అందరం కూడా ఈ యొక్క సంతోషాన్ని వినుకొండ చిరరోజుల్లో పంచుకుంటూ మా సంతోషాన్ని తెలియపరుస్తూ మిఠాయిలు పంచుకుంటూ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నాం అందరూ ఈ యొక్క అభినందన్ని ఆదర్శంగా తీసుకొని మనం కూడా ఆయనలాగా దేశం కోసం సేవ చేసే వాళ్ళగా తయారవ్వాలని దీనికి అనుగుణంగా అందరం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి ఒక్క పల్లె అభివృద్ధి పదంలో ముందుకు వెళ్తుందని ఆ నమ్మకంతోనే ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి బొల్ల బ్రహ్మనాయుడు అన్నారు నూజెండ్ల మండలంలోని కొత్తజెడివారిపాలెంకు చెందిన తెలుగుదేశం పార్టీ నుండి వైసీపీలోకి చేరిన వారికి బొల్ల బ్రహ్మనాయుడు పార్టీ కండువాలు కప్పి స్వాగతం పలికారు ఈ సందర్భంగా బ్రహ్మనాయుడు మాట్లాడుతూ నియోజకవర్గంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చేసిన అవినీతి చూడలేక ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పట్టం కడుతున్నారన్నారు ఎక్కడ చూసినా అవినీతిమయమైందని వైసీపీ అధికారంలోకి వస్తే నియోజకవర్గాన్ని సస్యశ్యామలంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం మరలా రావాలంటూ పట్టణ బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో మోటార్ సైకిల్ ర్యాలీ పట్టణంలో శనివారం ఘనంగా నిర్వహించారు బీజేపీ కేంద్ర కమిటీ పిలుపు మేరకు ఈ మోటార్ సైకిల్ ర్యాలీ పట్టణంలోని తిమ్మాయిపాలెం రోడ్లో గల శ్రీ సరస్వతి శిశు మందిర్ స్కూల్ నుండి ప్రారంభమైన ర్యాలీ పట్టణంలోని ప్రధాన వీధుల్లో నినాదాలు చేస్తూ ర్యాలీ చేశారు భారత ప్రతిష్టను ప్రపంచ దేశాల్లో ఇనుమడింపచేసిన నరేంద్ర మోడీ మరలా ప్రధానమంత్రిగా కావాలని పలువురు బీజేపీ నాయకులు హర్షం వ్యక్తం చేశారు
అదేవిధంగా బీజేపీ 350 పైగా లోక్సభ సభ్యులు గెలుపొందాలని నినాదాలు చేశారు. వినుకొండ కొండ మీద వేంచేసి ఉన్న శ్రీ గంగా పార్వతి రామలింగేశ్వర స్వామి దేవస్థానం వద్ద మహాశివరాత్రి పండుగను పురస్కరించుకుని గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నట్లు విశ్వ హిందూ పరిషత్ అధ్యక్షులు గజవల్లి నాగపవన్ కుమార్ తెలిపారు. స్థానిక కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పవన్ కుమార్ మాట్లాడుతూ స్వామివారి అనుగ్రహంతో లోక కళ్యాణం కొరకు వినుకొండ గిరి ప్రదక్షిణ కార్యక్రమం 2018 మహాశివరాత్రిని పురస్కరించుకుని ప్రారంభించడం జరిగిందన్నారు. శివరాత్రి రోజు 2వ సంవత్సరం గిరి ప్రదక్షిణ నిర్వహిస్తున్నామని, గిరి ప్రదక్షిణ కొండమెట్ల వద్ద ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక దేవస్థానం నుండి ద్విచక్ర వాహనాలతో బయలుదేరి ఉదయం 9 గంటలకు మరలా వరసిద్ధి వినాయక దేవస్థానం వద్ద ప్రదక్షిణ ముగింపు కార్యక్రమం నిర్వహిస్తామని, కావున భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలన్నారు. విశ్వ హిందూ పరిషత్ వినుకొండ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా వినుకొండలో కొండపైన వేంచేసి ఉన్నటువంటి శ్రీ గంగా పార్వతి సమేత రామలింగేశ్వర స్వామి వారి కొండ చుట్టూరు గిరి ప్రదర్శన కార్యక్రమం విశ్వ హిందూ పరిషత్ వినుకొండ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భంగా 4/2/2019 సోమవారం రోజున ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా గిరి ప్రదర్శన కార్యక్రమంకు వినుకొండ నియోజకవర్గంలో ఉన్నటువంటి హిందూ బంధువులందరూ విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలందరూ కూడా గిరి ప్రదర్శన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసింది కోరుచున్నాము. మండల కేంద్రమైన ఈపూర్లో వేంచేస్తున్న శ్రీ బోటు మీద ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం రాత్రి చోరీ జరిగినట్లు గ్రామస్తులు, ఆలయ పూజారి ప్రసాద్ శనివారం తెలిపారు. శనివారం ఉదయం రోజువారీ విధి కార్యక్రమంలో భాగంగా ఆలయం గుడి వద్దకు వచ్చిన పూజారి ప్రసాద్ శిఖరంపై ఉన్న కలశం కనిపించకపోవడంతో గ్రామస్తుల సహాయంతో చుట్టుపక్కల వెతికి దొరకలేదని తెలిపారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గతంలో ఆలయంలో స్వామివారి గంటలు కూడా పోయినట్లు ఫిర్యాదు చేశామని, ఆలయం గ్రామానికి దూరంగా ఉండడంతో ఆలయంలో తరచూ చోరీలు జరుగుతున్నాయన్నారు. అధికారులు ఆలయంపై ప్రత్యేక దృష్టి సారించి కాపలాదారుని నియమిస్తే ఇటువంటి ప్రమాదాలను నివారించవచ్చన్నారు. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడును విమర్శించే నైతిక హక్కు ప్రధాని నరేంద్ర మోడీకి లేదని జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు, స్థానిక శాసనసభ్యులు జీవి ఆంజనేయులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే జీవి నివాస గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై లేనిపోని అవాస్తవాలు ప్రజలకు తెలియజేస్తున్నారని, మరియు సీఎం చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ పాలన విషయంలో యూటర్న్ తీసుకున్నాడని విమర్శించడాన్ని రాష్ట్ర తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. వాస్తవానికి యూటర్న్ తీసుకున్నది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వాన్ని 2014 ఎన్నికల ముందు ప్రత్యేక హోదా, ప్రత్యేక రాయితీ, పరిశ్రమలను, విద్యా సంస్థలు నెలకొల్పుతామని మాట ఇచ్చి మాట నిలబెట్టుకోవడంలో పూర్తిగా విఫలమయ్యారన్నారు. రాష్ట్రంలో వైసీపీ నాయకత్వంలో లాలూచి రాజకీయాలకు పాల్పడి మంత్రి నారా లోకేష్పై అవాస్తవాలు మాట్లాడుతున్నారని, మంత్రి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీలో సామాన్య కార్యకర్తగా పనిచేస్తూ నాయకుడిగా ఎదిగారన్నారు. నారా లోకేష్ను విమర్శించే నైతిక హక్కు ప్రధాని నరేంద్ర మోడీకి లేదన్నారు. విశాఖపట్నంలో చేసినటువంటి విమర్శల్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యూటర్న్ తీసుకున్నారని ప్రధానమంత్రి గారు ఆరోపించడం తీవ్రంగా ఖండిస్తున్నాం. మేము తీసుకున్నది యూటర్న్ కాదు, మీరు తీసుకున్నది యూటర్న్. కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం, ప్రధానమంత్రి మోడీ గారు తీసుకున్నది యూటర్న్ తీసుకున్నారు. ప్రత్యేక హోదా ఇస్తామని హామీ ఇచ్చి యూటర్న్ తీసుకుంది మీరు కాదా? ప్రత్యేక హోదా ఇవ్వకుండా 5 కోట్ల మంది ప్రజల్ని మోసం చేసింది మీరు కాదా అని అడుగుతున్నా. ఢిల్లీని తలదన్నే రాజధానిని నిర్మిద్దామని యూటర్న్ తీసుకుంది మీరు. రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా, ఇచ్చిన హామీలు నిలబెట్టుకోకుండా యూటర్న్ తీసుకుంది మీరు. కడపకి ఉక్కు ఫ్యాక్టరీ ఇస్తామని యూటర్న్ తీసుకొని ఇవ్వకుండా ఉన్నది మీరు. దుగిరాజపట్నం ఓడరేవు ఇస్తామని యూటర్న్ తీసుకొని ఇవ్వండి మీరు. చంద్రబాబు గారు తీసుకున్నది యూటర్న్ కాదు, రైట్ టర్న్ తీసుకున్నారని ఈరోజు ప్రజలందరూ 5 కోట్ల మంది ప్రజలు మెచ్చుకున్నారు. ఎందుకంటే మీ ప్రభుత్వం నుండి, కేంద్ర ప్రభుత్వం నుండి బయటకు వచ్చి రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడినటువంటి చంద్రబాబు గారిని శభాష్ చంద్రబాబు గారు అంటున్నారు ఈరోజు ప్రజలు. ఈరోజు కాదు, రేపైనా సాధిస్తాం. ప్రత్యేక హోదా సాధిస్తాం, రాజధాని నిధులు సాధిస్తాం, పోలవరం నిధులు సాధిస్తాం. ఇస్తామని ఇవ్వకుండా యూటర్న్ తీసుకొని మోసం చేసిన మీకు 5 కోట్ల మంది ప్రజలు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈరోజు మీరు ఈ రాష్ట్రంలో ఒక్క సీటు గెలిచే పరిస్థితి లేదన్న విషయం మీకు తెలుసు.
మరి ఎందుకు వచ్చారని అడుగుతున్నా. అంటే మీ అంతర్గత మిత్రుడు జగన్మోహన్ రెడ్డి కోసం వచ్చారా అని అడుగుతున్నా. మీ మీటింగ్ కోసం జగన్మోహన్ రెడ్డి పోగు చేస్తూ ఉన్నాడు జనాల్ని. తెరానకాలుండి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇలాంటి ప్రతిపక్ష నాయకుడు ఈరోజు వాళ్ళ కార్యకర్తలు కూడా మీటింగ్ తీసుకొచ్చే దౌర్భాగ్య పరిస్థితికి చేరుకున్నారు. బొల్లాపల్లి మండలంలోని గంగుపల్లి గ్రామంలో నాబార్డు వారి సౌజన్యంతో నేచురల్ హెల్త్ కేర్ సొసైటీ సంస్థ వారి ఆధ్వర్యంలో సుస్థిర అభివృద్ధి ప్రణాళికలో భాగంగా రైతులకు నీటి వనరుల సంరక్షణ వినియోగంపై శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి నేచురల్ హెల్త్ కేర్ సొసైటీ స్వచ్ఛంద సేవా సంస్థ CEO భగవాన్ దాస్ ముఖ్య అతిథిగా విచ్చేసి రైతులకు అవగాహన కల్పించారు. నీటి వనరులు కాలక్రమేణా తగ్గుముఖం పట్టాయని, దీనికి కారణం వర్షపాతం లేదన్నారు. మనకున్న నీటి వనరులు సంరక్షించుకుంటూ కాలానుగుణంగా భూసార పరీక్షల ద్వారా తక్కువ నీటితో అధిక దిగుబడులు సాధించుకోవచ్చని రైతులకు తెలియజేశారు. ఆల్ ఇండియా మజ్లిస్ ఇతైహుదల్ ముస్లిమన్ మజ్లిస్ పార్టీ ఆధ్వర్యంలో 60 సంవత్సరాలు పూర్తి చేసుకుని 61వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా పట్టణంలోని MIM పార్టీ కార్యాలయంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా MIM నియోజకవర్గ ఇన్ఛార్జ్ SK బాజిద్ మాట్లాడుతూ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల సమక్షంలో ఇలాంటి ఆవిర్భావ దినోత్సవ వేడుకలు జరుపుకోవడం ఎంతో అభినందనీయమన్నారు. MIM పార్టీ స్థాపించిన నాటి నుండి నేటి వరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ పేదల పక్షాన్ని నిలబడి వారి సమస్యలపై పోరాడిన పార్టీ MIM పార్టీ అన్నారు. చెప్పడం జరిగింది. అందరూ కూడా అతని గురించి ప్రార్థన చేయాలని ట్వీట్ చేయడం జరిగింది. ఈ విధంగా ప్రతి ఒక్క సమస్య తెలంగాణ రాష్ట్ర సమస్యలు కానివ్వండి, ఆంధ్ర రాష్ట్రంలో సమస్యలే కాదు, యావత్ భారతదేశంలో సమస్యల మీద నిత్యం పోరాడుతున్నటువంటి 545 మంది భారతదేశ ఎంపీల్లో ముఖ్యులు అసదుద్దీన్ ఓవైసీ గారిని సందర్భంగా మేము గర్వంగా చెప్పుకుంటున్నాం. మున్ముందు ఆంధ్ర రాష్ట్రంలో రానున్న సార్వత్రిక ఎన్నికల్లో, దేశవ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ కీలక భూమిక పోషించనుంది. మతతత్వ పార్టీలని భారతదేశం నుంచి తరిమి కొట్టే విధంగా మేము పనిచేస్తాం. మరి అంత బలమైన నాయకత్వం ఓవైసీ గారి సారథ్యంలో జరుగుతుంటే మరి సామాన్యులు, బడుగు బలహీన వర్గాలు విద్యా ఉపాధి అవకాశాలు ఉంటే తప్ప ఎదగలేని పరిస్థితి. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఓవైసీ స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్, ఓవైసీ హాస్పిటల్స్, ఇస్లామిక్ బ్యాంకింగ్ ఇలా వివిధ సంక్షేమ పథకాలని అక్కడ అమలు చేయడం జరుగుతుంది. అయితే గడిచిన ఎన్నికల్లో తెలంగాణలో మజ్లిస్ పార్టీని నామరూపకం లేకుండా చేస్తామని బీజేపీ, మతతత్వ పార్టీ, RSS, సంఘ పరివారు ఇటువంటి పార్టీలు అన్ని కూడా మరి కక్కలం కట్టుకొని ఈ పార్టీల జాతీయ నాయకులు సైతం అక్కడ వాలి కూటములు కట్టి మరి వాళ్ళని ఓల్డ్ సిటీ నుంచి ఒక అడుగు ముందుకేసి యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి ఒక అడుగు ముందుకేసి ఓవైసీ బ్రదర్స్ సోదరుల్ని మేము అధికారంలోకి వస్తే బీజేపీ తెలంగాణలో మేము లేకుండా చేస్తాం అని కుట్రపూరితంగా భారతదేశంలో లౌకిక తత్వ ప్రజాస్వామ్య రాజ్యంలో లేనట్లుగా వాళ్ళు విపరీతంగా మరి దళితుల మీద, నిమ్న జాతుల మీద, మరి మైనార్టీలను ముఖ్యంగా మరి పట్టణ పెట్టుకోవడం జరిగింది. కాపు నాయకుడు, ప్రముఖ టీవీ ఛానల్ వ్యవస్థాపకులు మంచాల సాయి సుధాకర్ నాయుడు ఈ నెల 6న టీడీపీలో చేరనున్నట్లు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే స్వగృహం నందు శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో కాపుల హక్కుల కోసం పోరాటం చేసి రాష్ట్రంలో తనదైన గుర్తింపు పొందిన మంచి నాయకుడు సాయి సుధాకర్ నాయుడు టీడీపీలో చేరడం శుభపరిణామని ఎమ్మెల్యే జీవి అన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ నాయుడు మాట్లాడుతూ కాపు రిజర్వేషన్ల కోసం పోరాటం చేశామని, దానిపై సీఎం చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారన్నారు. 6వ తారీఖు తెలుగుదేశం పార్టీలో చేరబోతున్నారు. వారి తెలుగుదేశం పార్టీ తరఫున సాదరంగా, జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి సాదరంగా స్వాగతం పలుకుతున్నాం. వారికి జిల్లాలో, రాష్ట్రంలో మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి, మంచి పేరు ప్రతిష్టలు ఉన్నాయి. కాపు సంఘ రాష్ట్ర నాయకులుగా వారికి చాలా పేరు వచ్చింది. గతంలో కాపుల హక్కుల కోసం వారికి సామాజిక న్యాయం జరగాలని పోరాడిన వాళ్ళల్లో, ముందున్న వాళ్ళలో వీరొకరు. ఆ విధంగా సాయి సుధాకర్ నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద గుర్తింపు ఉంది, ఒక గౌరవం ఉంది.
వారి మీద అనేక వేల మందికి నమ్మకం ఉంది, వారికి అభిమానులు ఉన్నారు. అలాంటి మంచి వ్యక్తి ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకోవడం ఎంతో అభినందనీయం. వారికి పార్టీలో మంచి గౌరవం ఉంటుంది. వారి ద్వారా చక్కని అభివృద్ధి సాధిస్తాం. వారి సహకారంతో జిల్లాలో తెలుగుదేశం పార్టీని కూడా ఇంకా బలోపేతం చేస్తాం. వారికి రానున్న కాలంలో పార్టీలో ఇంకా పెద్ద గుర్తింపు, గౌరవం ఉంటుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈ రోజున రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు అనేది మీకు తెలుసు. చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన ఎంతో కష్టపడుతూ అన్ని వర్గాల వారికి న్యాయం చేయాలని ఉద్దేశంతో రాష్ట్రం విడిపోయిన తర్వాత కూడా మరి ఒక్క రాజధానిని నిర్మిస్తూ మరి మరో పక్క చాలీచాల నిధులతో కేంద్రం ఇవ్వని పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టారు. ఈ పరిస్థితుల్లో మరి నేను గతంలో ఈ కాపు రిజర్వేషన్ గురించి మరి పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మందితో తునిలో మీటింగ్ పెట్టడం జరిగింది. మరి ఆనాడు మేము ఏమైతే కోరామో, మా యొక్క సమస్యల మీద ఏమైతే విన్నపాలు చేశామో అవన్నింటినీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన సానుకూలంగా స్పందించి మరి ఎవరు చేయనటువంటి విధంగా గతంలో కాంగ్రెస్ పార్టీ హయాంలో అనేక ఉద్యమాలు చేశాం. మేము కూడా సంవత్సరానికి కేవలం 2 కోట్లు 3 కోట్లు ఇవ్వడానికి గగనమయ్యేది. ఇది కేవలం స్కాలర్షిప్స్ కోసం. మరి అలాంటి పరిస్థితుల్లో మా ఉద్యమం ఫలితంగా ఆనాడు ఉద్యమం వచ్చినప్పుడు మేము ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోరాటం సంగతి తెలిసిందే. మరి మా పోరాటానికి మరి స్పందించి ఉన్న నిజాలు తెలుసుకొని సానుకూలంగా స్పందించి మేము ఆశించిన దానికంటే మరి ఎక్కువ పనులు చేశారు. దాంట్లో ప్రధానంగా ఏంటంటే ఈ రోజున ఈ 5 సంవత్సరాల్లో 1800 కోట్ల రూపాయల నిధులు రిలీజ్ చేయడం జరిగింది. ఇదే కాంగ్రెస్ పార్టీ హయాంలో నేను కూడా గతంలో ఉద్యమాలు చేశాను కూడా చెప్తున్నాను. ఈ 5 సంవత్సరాలకి కలిపి 10 కోట్లు ఇవ్వడం కారణం అంటే 200 టైమ్స్ ఆయన ఎక్కువ ఇవ్వడం జరిగింది కాపులు. అలాగే ప్రతి జిల్లా కేంద్రంలో కాపు భవనాలు కావాలని మేము గతంలో ఉద్యమాలు చేశాం. మరి ఈయన చంద్రబాబు నాయుడు గారు ప్రతి నియోజకవర్గానికి కాపు భవనాలు కేటాయించడం కట్టడం జరిగింది. మరి నిన్న ఉప్పులగుంట గ్రామం వెళ్ళి రాత్రి 11 గంటలకు సత్తులపల్లి వాళ్ళు చెప్పిన విషయం ఏంటంటే ఆ గ్రామానికి కూడా కాపు భవనం శంకుస్థాపన చేస్తారని నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో మరి నేను గుంటూరు జిల్లా వాసిగా మరి నా సన్నిహితులు మరి జీవి ఆంజనేయుడు గారు జిల్లా పార్టీ అధ్యక్షులు, మరి అట్లాగే నాకు మరో సన్నిహిత మంత్రి పత్తిపాటి పుల్లారావు గారు, అలాగే హోంమంత్రి రాజప్ప గారు, ఇలా అందరూ కూడా నన్ను గత 3 నెలలుగా ఈ పార్టీలో నన్ను ఆహ్వానించడం జరిగింది. మరి నేను రావాలా వద్దని ఆలోచించినప్పుడు నేను ఒక సామాజిక ఉద్యమాన్ని నాంది పలికి దాంట్లో ఒక టీవీ ఛానల్ స్థాపించి మరి ఆ ఛానల్ కూడా నేను ఇప్పుడు మా సహోదరులు కొంతమందికి అప్పచెప్పి నేను ఈరోజు పూర్తిగా రాజకీయాలు రావడం కోసం నిర్ణయించుకొని మరి ఆంజనేయులు గారి సూచన మేరకు మరి పుల్లారావు గారి సూచన మేరకు గుంటూరు జిల్లాలో మొట్టమొదటిగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అవడానికి నిర్ణయించుకున్నాను. వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన రామానుజన్ గణిత అకాడమీ ఆధ్వర్యంలో నిర్వహించిన 29వ జాతీయ గణిత పోటీల్లో స్థానిక గీతం పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు విద్యాసంస్థల కరస్పాండెంట్ ఎం కోటిరెడ్డి శనివారం వెల్లడించారు. గతేడాది డిసెంబర్లో నిర్వహించిన జాతీయ గణిత పోటీ పరీక్షా ఫలితాలను తాజాగా వెల్లడించారు. గీతం పాఠశాలకు చెందిన అఖిల్, దుర్గాంబిక, ధరణి, శంకర్, ఏ జ్యోతిలు పోటీ పరీక్షలో ద్వితీయ విడత ప్రతిభ కనబరిచి సీడ్ అందుకున్నట్లు తెలిపారు. మరో 6 పోటీ పరీక్షలో అర్హత సాధించినట్లు పేర్కొన్నారు. పాఠశాల కరస్పాండెంట్ కోటిరెడ్డి, ప్రిన్సిపల్ కృష్ణవేణిలు విద్యార్థులను అభినందించారు. గణితంలో నైపుణ్యం విద్యార్థి ప్రతిభకు అద్దం పడుతుందన్నారు. విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించి ఉన్నత శిఖరాలు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు. మండలంలోని పానకాలపాలెం గ్రామంలో పోలేరమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతిష్టా మహోత్సవాలకు నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త బొల్ల బ్రహ్మనాయుడు హాజరై ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి ఆశీస్సులతో ఈ ప్రాంతం ప్రజలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. సకాలంలో వర్షాలు పడి పాడి పంటలు సుభిక్షంగా ఉండి ప్రజలు ఆనందంగా ఉండాలని కోరారు. వినుకొండ నియోజకవర్గం మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అధ్యక్షుడు, జనసేన నాయకుడు కొనిజేటి నాగశ్రీను రాయల్ పుట్టినరోజు సందర్భంగా పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాల నందు విద్యార్థులకు స్వీట్లు పంచి పరీక్షకు ఉపయోగపడే సామాగ్రిని శనివారం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా నాగశ్రీను మాట్లాడుతూ విద్యార్థినులు జీవితంలో ఏ స్థాయికి చేరుకోవాలన్నా 10వ తరగతి ప్రధానమని, విద్యార్థులు చదువులో కష్టపడి చదివి జీవితంలో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఇప్పుడు 10th క్లాస్ ఎగ్జామ్స్ అన్నది మీరు ఐబీఎస్ పోయినా ఐఏఎస్ పోయినా ఏది పోయినా ఎంత పోయినా మనకు ముందర బేసిక్ ఏంటంటే 10th క్లాస్ చూసేది. మీరు 10th క్లాస్ ఎగ్జామ్స్ బాగా రాసి అందరూ మంచి ర్యాంక్లో పాస్ కావాలని కోరుకుంటూ ఆల్ ది బెస్ట్. బీ ద చేంజ్ మేకర్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ముండ్రువారిపాలెం పాఠశాలకి వాటర్ ఫ్రిడ్జ్ని, ఎస్సీ కాలనీ పాఠశాలకి వాటర్ కూలర్ని ఎంఈఓ ఎం సాంబశివరావు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో నిర్వాహకులు పాపసాని సురేష్, గురుప్రసాద్, కృష్ణారెడ్డి, పూరేటి రామాంజీ, పాఠశాలల హెచ్ఎంలు ఎన్ ప్రవీణ్, రామరాజులు పాల్గొన్నారు. బొల్లాపల్లి మండలంలోని వెల్లటూరు గ్రామంలో వెల్లటూరు పంచాయతీకి స్వచ్ఛ భారత్ మిషన్ క్రింద ట్రాక్టర్ని పంచాయతీ సెక్రటరీ కేవీఎన్ ప్రసాద్కి ఎంపీడీఓ రాజేందర్ అందజేశారు. అనంతరం నాయుడుపాలెం, వెల్లటూరు, పేరూరుపాడు, సరికొండపాలెం పలు గ్రామాల్లో ఎన్టీఆర్ భరోసా ఫంక్షన్ని ఎంపీడీఓ రాజేందర్ పరిశీలించారు. సేవల్యాపురంలో పట్టపగల బైక్ శనివారం మధ్యాహ్నం సమయంలో అపహరణకు గురైంది. గ్రామానికి చెందిన చెరుకూరు వెంకటేశ్వర్లు MP07BU 2801 నెంబర్ కలిగిన టీవీఎస్ ఎక్సెల్ బైక్ను చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ పక్క వీధిలో పార్కింగ్ చేసి శుభకార్యానికి వెళ్ళాడు. ఈ క్రమంలో గుర్తు తెలియని వ్యక్తులు బైక్ అపహరణ చేశారు. అయితే సెంటర్ ఈ విధంగా బైక్ చోరీ జరగడం పట్ల గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత కొన్ని నెలల క్రితం ఇదే తరహాలో 3 బైకులు చోరీ జరగడం గమనార్హం. బాధితుడు చౌదరి విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెన్నెల న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.